ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీకో అఫీషియల్. సో ఇవాళ వచ్చేసి నేను మన క్లాత్స్ అనేవి పాడైపోతాయి కదండి, అంటే కలర్స్ షేడ్ అయిపోతాయి కదా, డ్రెస్సెస్ అయినా షర్ట్స్ జీన్సెస్ ఏవైనా. సో అలాంటి వీటికి మేము మీషోలో ఈ ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇవి వచ్చేసి మనకి 250 అలా పడుతుంది కాస్ట్. లిక్విడ్ వస్తుంది అండ్ కలర్స్ కూడా వస్తాయి అనమాట. 5 కలర్స్ 5 లిక్విడ్స్ వస్తాయి. సో వచ్చేస్తాయి అనమాట మనకి. సో ఈ ప్రాసెస్ ఏంటి అంటే, మనం ఒక పెద్ద బాండి, అంటే మనకి క్లాత్ దేంట్లో సరిపోతుందో అలాంటిది ఒకటి మనము పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో కల్లుప్పు అంటే రాళ్ళుప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. సో మేమైతే ఇక్కడ రెడ్ కలర్ వేసుకుంటాం అనమాట. స్కై బ్లూ షర్ట్కి మేము రెడ్ కలర్ చేద్దాం షర్ట్ని అని చెప్పేసి రెడ్ కలర్ వేసాము. వేసేసి కొంచెం దాన్ని తిప్పాలన్నమాట. ఏదైనా స్పూన్ ఏదైనా పర్లేదు, దాన్ని ఇట్లా కలిపేయాలి. కలిపేశాక ఇంకా మనం ఇందాక షర్ట్ చూపించాను కదా, ఆ షర్ట్ తీసి దాంట్లో డిప్ చేయాలన్నమాట. దాంట్లో చేసేసి మళ్ళీ స్టిక్తో కొంచెం కిందికి మీదికి అంటూ ఉండాలి, ఎందుకంటే కలర్ అనేది అన్ని సైడ్స్కి పట్టుకోవాలి కదా. సో అలా చూడండి, ఒక 2 minutes అట్లా అనేయాలన్నమాట. అంటే దానికి అంతా బాగా పట్టించేలా తిప్పేసేయాలన్నమాట. చూడండి, కలర్ అయితే ఎంత బాగా పట్టేసింది, అసలు కొత్త షర్ట్ లాగా ఉందన్నమాట చూడండి. సో దీని తర్వాత ఇది వచ్చేసి లిక్విడ్ అనమాట. ఈ లిక్విడ్ అనేది మనం ఒక 1/2 bucket వాటర్లో ఆ లిక్విడ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ అంటే కూల్ వాటర్, ఇవి నార్మల్ వాటర్లో ఈ లిక్విడ్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నాక ఒకసారి తిప్పేసుకోవాలి. తిప్పేసి ఇందాక మనం ఇది క్లాత్ ఉంది కదా వేడి నీళ్ళలో ఉన్నది, అది తీసి దీంట్లో వేసేసి మళ్ళీ ఒకసారి కిందికి మీదికి అనాలి. ఎందుకంటే లిక్విడ్ అనేది దానికి కూడా కొంచెం పట్టాలి కదా, ఇంకా కలర్ అనేది లైట్గా దీంట్లో సింక్ అవుతుంది. చూడండి, మొత్తం కిందికి మీదికి ఇలా అనేసుకొని దీంట్లో కూడా ఒక 2 minutes అనేది ఉంచాలి. దాని తర్వాత ఇంకా క్లాత్ని డ్రై చేసేయాలన్నమాట. ఇలా పిండేసుకోవాలి, క్లాత్ని పిండేసుకొని ఆరేసుకున్నాం. చూడండి, ఇలా ఆరేసుకున్నాం. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. సో ఇది వచ్చేసి మేము మళ్ళీ శారీ చేస్తున్నాం అనమాట. ఇందాక పార్ట్ 1లో మీరు షర్ట్ చూసారు కదా, పార్ట్ 2లో మేము శారీని మళ్ళీ రీయూజ్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ బాండీలో వాటర్ వేసుకొని, అదే గిన్నెలో వాటర్ వేసుకొని మేము బ్రౌన్ కలర్ యాడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే శారీకి మరకలు ఉన్నాయన్నమాట, అంటే అది అమ్మవారికి పెట్టామన్నమాట కార్తీక మాసంలో. సో ఆ శారీకి మొత్తము పింక్ కలర్ మరకలు పట్టేసి మనకి మంచి కనిపించట్లేదు అనమాట. సో టోటల్గా దాన్ని ఒకటే కలర్ చేసేద్దామని చెప్పేసి మేము బ్రౌన్ కలర్ యాడ్ చేసేసి దాంట్లో శారీని అనేది ఇలా వేసేసామన్నమాట. కొంచెం శారీ కదండి, షర్ట్ అయితే ఒక 2 minutesలో అయిపోతుంది, శారీ కాబట్టి ఒక 4 minutes, ఎందుకంటే టోటల్ మొత్తం పట్టాలి కాబట్టి దాన్ని అలా కిందికి మీదికి అనుకుంటూ ఒక 4 minutes అలానే డిప్ చేసామన్నమాట. దాని తర్వాత మళ్ళీ బకెట్లో వాటర్ తీసుకొచ్చాము. ఒక 1/2 bucket వాటర్ తీసుకొచ్చి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లిక్విడ్ యాడ్ చేస్తున్నాం అనమాట. లిక్విడ్ యాడ్ చేసేసుకోవాలి. చూడండి, మళ్ళీ లిక్విడ్ యాడ్ చేసేసుకున్నాక తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నాక మళ్ళీ మన శారీ ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ శారీ కూడా దాంట్లో వేసేసి ఇందాక మనం 4 minutes ఉంచాం కదా బౌల్లో, సో ఇప్పుడు బకెట్లో కూడా ఒక 4 minutes ఉంచాలి. ఎందుకంటే లిక్విడ్ అనేది శారీకి బాగా పట్టాలన్నమాట. మళ్ళీ కలర్ పోకుండా ఉండాలంటే ఒక 4 minutes అలా ఉంచాలన్నమాట శారీ కాబట్టి. చూడండి, మేము శారీ వేసేసి మళ్ళీ దాన్ని బాగా డిప్ చేసేస్తున్నాం అనమాట. చూడండి, ఒక 4 minutes తర్వాత అసలు శారీ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూసేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంచెం సపోర్ట్ చేయండి. సో ఫైనల్ రివ్యూ అయితే ఇది అండి. మీకు శారీ నచ్చిందా? నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అంటే లింక్ అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి, నేను లింక్ అనేది షేర్ చేస్తాను. ఓకేనా? బాయ్.